జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం అయితే ఒక బిగ్గెస్ట్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ న్యూస్ వచ్చేసి డైరెక్టర్ ఏంటి డ్రాగన్ మూవీకి డైరెక్టర్ చేంజ్ అయ్యాడా అంటే చేంజ్ అయ్యాడని అయితే కొంతమంది ప్రచారం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అది ఏ విధంగా చేంజ్ అయ్యాడు, అసలు కొత్తగా వచ్చిన అతను ఎవరు అనేది, అలాగే సెకండ్ అప్డేట్ వచ్చేసి మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందా లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అలాగే May 20న ఎన్టీఆర్ బర్త్డేగా ఎలాంటి క్లిప్స్ రిలీజ్ చేయబోతున్నారు, ఈ 3 పాయింట్లు అయితే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లకు వెళ్ళిపోతే డ్రాగన్ ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీకి సంబంధించి డైరెక్టర్ కొత్తగా జాయిన్ అయ్యారు ఒక ఆయన. ఎవరు అంటే దేవకట్ట. ఎవరు ఈ దేవకట్ట అంటే ఈయన గతంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు తీశాడు, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అసలు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉండగా ఈ దేవకట్ట గారిని ఎందుకు డ్రాగన్ లో తీసుకొచ్చారు అంటే, ఎవరన్నా ప్రశాంత్ నీల్ గారిని చేంజ్ చేసే సాహసం ఎవరైనా చేస్తారండి. ఎందుకంటే మన ఇండియాకి బిగ్గెస్ట్ 2 మన సౌత్ నుంచి రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ గారు. అలాంటి డైరెక్టర్ని చేంజ్ చేసి కొత్త డైరెక్టర్ ఎవరన్నా పెడతారంటే ఎవరో పెట్టరు ఫ్రెండ్స్. ఇక్కడ విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఈ డ్రాగన్ మూవీని చాలా పెద్ద స్కేల్గా అయితే తీయబోతున్నారు. కాబట్టి 2 పార్ట్స్ కూడా కావున ఆయన అయితే తనకు అసిస్టెంట్గా ఒక డైరెక్టర్ని అయితే తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే డైలాగ్స్, ఓన్లీ డైలాగ్స్ పాయింట్ ఆఫ్ లో తీయడానికే, డైరెక్షన్ కాదు, ఓన్లీ డైలాగ్సే. కాబట్టి ఆయన డైలాగ్స్ కొన్ని సినిమాల్లో చాలా వీక్గా ఉండే ప్రశాంత్ నీల్. వీక్గా అంటే హీరోకి ఇచ్చేసి ఎక్కువ డైలాగ్స్ పెట్టాడు. ఎగ్జాంపుల్ మన సలార్ చూసుకుంటే సలార్లో ప్రభాస్ గారు ఎక్కువ మాటలు ఉండదు అనమాట, సైలెంట్గా ఉంచుతాడు సినిమా మొత్తాన్ని. అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండడం కోసం అయితే డైలాగ్స్ కోసం అయితే ఒక స్పెషల్గా ఎన్టీఆర్ డైలాగ్స్ కోసం అయితే ఈ దేవకట్ట గారిని అయితే తీసుకున్నారు. ఎందుకు దేవకట్ట గారిని తీసుకున్నారంటే దానికి ఒక రీజన్ అయితే ఉంది ఫ్రెండ్స్. దేవకట్ట గారు గతంలోనే ఆయన చేసిన సినిమాల్లోని ప్రస్థానం అలాగే ఆటోనగర్ సూర్య అలాగే రిపబ్లిక్, ఈ 3 మూవీస్లోని డైలాగ్స్ అంటే హీరో నుంచి వచ్చిన డైలాగ్స్ ఒకసారి మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ డైలాగ్లో అంత డెప్త్ అలాగే అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఏరుకోరి ప్రశాంత్ నీల్ గారు అయితే తన హెల్ప్గా ఒక డైరెక్టర్ దేవకట్ట గారిని అయితే తీసుకున్నారు. దేవకట్ట గారు అయితే డైలాగ్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే రాస్తారు. కాబట్టి ఆయన తీసుకోవడం జరిగింది. ఈ వార్త తెలిసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే డ్రాగన్ గురించి నిరంతరం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసినా మాత్రం పర్వాలేదు, టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ మంచి సాలిడ్ హిట్ మంచి బ్లాక్ బస్టర్ కావాలని అయితే చూస్తున్నారు. దానికి తగ్గగా ప్రశాంత్ నీల్ గారు అయితే అడుగు అయితే వేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ జరగకుండా అన్ని పాయింట్ ఆఫ్ లో అయితే ఆయన కవర్ చేస్తున్నారు. డ్రాగన్ సంబంధించిన షూటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ప్రజెంట్ అయితే షూటింగ్ రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజెంట్ ఆల్రెడీగా మన అనిల్ కపూర్ గారిది అలాగే హాలీవుడ్ యాక్టర్ అలెగ్జాండర్ గారిది లుక్ టెస్ట్. అంటే లుక్ టెస్ట్ అంటే ఏంటంటే సినిమాలోని వీళ్ళ పాత్రలో ఏ లుక్ లో కనిపిస్తారనేది అయితే చెకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు. ఎందుకంటే సడన్ గా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ టైం వేస్ట్ ఏమి ఉండదు, అన్ని ముందుగా ప్రిపేర్ అయ్యే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అందుకే ప్రజెంట్ అయితే ఈ అనిల్ కపూర్ గారిది అలెగ్జాండర్ గారిది లుక్ టెస్ట్ అయితే ఫైనలైజ్ అయింది ఫ్రెండ్స్. సినిమాలో ఏ పాత్రలో ఏ లుక్ లో కనిపించాలనేది ఫైనలైజ్ అయింది. ఇంకా షూటింగ్ అప్డేట్ వచ్చేసి కంప్లీట్ గా ప్రెజెంట్ అయితే May 20 రిలీజ్ కాబోతున్న గ్లిప్సమ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చిన్న సీక్వెన్స్ షూట్లు కూడా ఇప్పుడైతే షూట్ చేస్తున్నారు. కానీ మేజర్ పార్ట్ షూటింగ్ వచ్చేసి మన ఎన్టీఆర్ May 20 బర్త్డే తర్వాత అయితే షూట్ చేస్తారు. ఒక 40 days భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే మన రామోజీ ఫిలిం సిటీలో అయితే ప్లాన్ చేస్తున్నారు. ఓన్లీ యాక్షన్ సంబంధించిన సీక్వెన్స్ కి 40 days. చూడండి ఎంత లెవెల్లో యాక్షన్ ప్లాన్ చేస్తున్నారో మన ప్రశాంత్ నీల్ గారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి అంటే ప్రశాంత్ నీల్ గారికి చాలా ఇష్టం. కాబట్టి ఈ సినిమాని ఒక రేంజ్ లో ఉండడం కోసం అయితే ఆయన చాలా కష్టపడుతున్నారు. ఆయన గతంలో కూడా ప్రశాంత్ నీల్ గారు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఒక పర్సన్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే దాని గురించి ఎంతవరకైనా వెళ్తాడు. అలాంటి సాహసం మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం అయితే తీసుకుంటున్నాడు. థర్డ్ అప్డేట్, ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గ్లిప్సమ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లిప్సమ్ లో ఏంటి ఉంటదంటే బయటని అయితే టాక్ ప్రకారంగా చూసుకుంటే ఈ గ్లిప్సమ్ లోని మెయిన్ పార్ట్ వచ్చేసి మన జార్డన్ లో షూట్ చేసిన సెట్ల షాట్ అయితే ఈ గ్లిప్సమ్ లో అయితే పెట్టడానికి అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారిని పిక్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి దానికి తగ్గగానే
షార్ట్ని అయితే ఈ గ్లిప్సంలో ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా జోర్డన్లో షూట్ చేసిన రేబాన్ స్పెట్స్ పెట్టుకొని షర్ట్లెస్ షార్ట్ అలా వాక్ చేస్తుంటాడు కదా, ఆ సీన్ అయితే ఖచ్చితంగా అయితే ఈ గ్లిప్సంలో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ షార్ట్ చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇలా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పటికే ఇక్కడ ఉన్నాయా, ఇంకెలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ సినిమాకి పాన్ ఇండియా వైజ్ గా చాలా బజ్ అయితే ఉంది. ఎందుకంటే ఇందులోను మన ఇండియా వైజ్ గా యాక్టర్లు యాక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారి ఎన్టీఆర్ క్రేజ్ చాలా పెరిగింది గతంతో పోల్చుకుంటే. కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ మీద అయితే భారీ విధ్వంసం అయితే సృష్టిస్తారు ఫ్రెండ్స్. దీని గురించి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఏం ప్రచారం చేస్తున్నారంటే ఈ పెద్ది మూవీ నుంచి థియరిటికల్ ట్రైలర్ అనేది రిలీజ్ కాబోతుంది కదా, ఈ థియరిటికల్ ట్రైలర్ అనేది May 20 రిలీజ్ కాబోతుందని అయితే ప్రచారం చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఎక్కడైనా అది పాసిబిలిటీ ఉంటుందా ఫ్రెండ్స్? ఎన్టీఆర్ బర్త్డే రోజు థియరిటికల్ ట్రైలర్ పెద్ది నుంచి రిలీజ్ చేస్తారా? మరి ఎన్టీఆర్ గారి గ్లిప్సము ఖచ్చితంగా పోస్టర్స్ రిలీజ్ చేశారు May 20 డ్రాగన్ నుంచి అయితే గ్లిప్సం వస్తుందని. అలాంటప్పుడు రామ్ చరణ్ గారు ఎందుకు ఈ డిసిషన్ తీసుకుంటాడో, ఒకవేళ తీసుకుంటే ఈ డిసిషన్ ఎవరికి లాస్ అవుతుంది అంటే ఖచ్చితంగా రామ్ చరణ్కి లాస్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఫేమస్ హీరో బర్త్డే రోజు ఎక్కువగా ఎవరు వీడియోలు చూస్తారు? ఎవరు ఫ్యాన్ అయితే వాళ్ళ వీడియోలే కదా. అలాంటి ఎన్టీఆర్ బర్త్డే రోజు రామ్ చరణ్ దించే సాహసం చేస్తాడా? నేనైతే ఖచ్చితంగా చేయడని అనుకుంటాను ఫ్రెండ్స్. పైగా వచ్చేసి రెండు కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, కాబట్టి ఖచ్చితంగా ఈ సాహసం అయితే ఎవరు చేయడు. ఖచ్చితంగా May 20 అయితే సింగిల్ గా సోలోగా మన ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నుంచి అయితే గ్లిప్సం అయితే వస్తుంది. పెద్ద నుంచి థియరిటికల్ ట్రైలర్ అనేది ముందన్న పెట్టుకోవచ్చు, లేక బ్యాక్ అన్న పెట్టుకోవచ్చు. అంతేగాని May 20 అయితే ఎలాంటిది అయితే రాదు ఫ్రెండ్స్. నా గెస్ ప్రకారంగా అయితే పెద్ద నుంచి థియరిటికల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందని చెప్పమంటే ఖచ్చితంగా May 20 తర్వాతే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగా రిలీజ్ చేసిన తర్వాత ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత జనాల హైప్ ఎక్కువ డ్రాగన్ మీద ఉంటుంది. కానీ రిలీజ్ దగ్గరగా ఉన్న మూవీ పెద్ది June 4 వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా May 20 తర్వాతే పెద్ది థియరిటికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. అందుకే మూవీ మేకర్స్ వాళ్ళు అయితే May 20 తర్వాతే ఈ పెద్ద థియరిటికల్ ట్రైలర్ అయితే ప్లాన్ చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ముందైతే ప్లాన్ చేస్తే కొంచెం డిసప్పాయింట్, వాళ్ళకే ఇబ్బంది. ఎందుకంటే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ వచ్చిన తర్వాత ఒక హైప్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈ పెద్ద నుంచి వస్తే ఆ పెద్ద మూవీకి హైప్ వస్తుంది. హైప్ వచ్చిన తర్వాత రిలీజ్కి అయితే వెళ్తుంది. అంతేగాని పెద్దకి 15 రిలీజ్ చేస్తారనుకో ఎగ్జాంపుల్, పెద్ద ట్రైలర్ చూసారు చాలా బాగుంది అనిపిస్తుంది. తర్వాత 29కి మన ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు కాంబినేషన్ వస్తుంది, డ్రాగన్ నుంచి గ్లిప్సం వస్తుంది. ఇది చూస్తే ఇంకా బాగున్నది అనిపిస్తుంది. అప్పుడు జనాలు అటెన్షన్ ఎట్ సైడ్ వెళ్తుంది అంటే డ్రాగన్ పై వెళ్తుంది. అలా చేయకుండా ఉండాలంటే ఏదైనా ముందు ప్రజెంట్ అయితే డ్రాగన్ నుంచి అప్డేట్ రావాలి, తర్వాత పెద్ద నుంచి అప్డేట్ వస్తే దానికి అడ్వాంటేజ్ ఉంటుందని నా సలహా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అలాగే మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు అయితే మన వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దగ్గరలో అయితే మనకి ఒక బిగ్గెస్ట్ న్యూస్ అయితే వస్తుంది. కాబట్టి అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.